హలో ఫ్రెండ్స్, మీరు మీ మెకానికల్ కీబోర్డ్‌ని అప్‌గ్రేడ్ చేద్దాం అనుకున్నా, లేదా మీరు మెంబ్రేన్ కీబోర్డ్ నుంచి మెకానికల్ కీబోర్డ్‌కి షిఫ్ట్ అవుదాం అనుకున్నా, నేను మీకు ఒక 3 మెకానికల్ కీబోర్డ్స్‌నైతే రికమెండ్ అయితే చేస్తాను. ఈ 3 కూడా మనకి రూ. 2500 ప్రైస్ పాయింట్‌లో చూడటం అయితే జరుగుతాయి. అయితే కీబోర్డ్‌ని సజెస్ట్ చేసే ముందు ఎవరికైతే మెకానికల్ కీబోర్డ్ అంటే ఏంటో తెలీదో వాళ్ళకి సింపుల్ బ్రీఫ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా మనకి మెంబ్రేన్ కీబోర్డ్ అయితే ఉంటుంది. మనం యూజ్ చేసే రెగ్యులర్‌గా రూ. 200, 300 ప్రైస్ రేంజ్‌లో దొరికేవి. మెకానికల్ కీబోర్డ్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువైతే ఉంటాయి. ఎందుకనంటే వీటిలో మనం మెంబ్రేన్ కీబోర్డ్ లాగా అన్ని కీస్‌కి ఒకటే ప్యాటర్న్ అయితే ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ కీబోర్డ్‌లో చూసుకుంటే ప్రతి ఒక్క కీ ఏదైతే మన కీ ఉంటుంది కదా! ప్రతి ఒక్క కీకి కూడా ఇండివిడ్యువల్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా ఒక కీ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసిన తర్వాత దాని జీవితకాలం అయిపోతుంది కదా! అయిపోయిన తర్వాత మనం ఎంటైర్ కీబోర్డ్‌ని మార్చాల్సిన అవసరం అయితే లేదు. కేవలం ఆ కీ ఏదైతే ఉంటుంది కదా! స్విచ్ ఏదైతే ఉంటుంది కదా! దాన్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో మాట్లాడాలంటే మన ఇంట్లోని ఫ్యాన్స్‌కి, లైట్‌కి స్విచెస్ ఉంటాయి కదా! ఏదైనా ఒక స్విచ్ పోయిందనుకోండి, ఎంటైర్‌ని బోర్డ్‌ని మనం మార్చం. దాంట్లో ఉన్నటువంటి పర్టిక్యులర్ ఏదైతే స్విచ్ పోయిందో దాన్ని మనం రీప్లేస్ చేస్తాం కదా! మెకానికల్ కీబోర్డ్ కూడా ఇదే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో, మీరు ఎక్కువగా కీబోర్డ్‌ని యూజ్ చేస్తున్నప్పుడు ఒకానొక టైంలోని మనకి ఆ కీలోని పర్టిక్యులర్ కీ అనేది మనకి యూజ్ అవ్వకుండా ఉంటుంది కదా! అదే మన మెంబ్రేన్ కీబోర్డ్‌లో ఏమవుతుంది అంటే ఎంటైర్ కీబోర్డ్‌ని మనం మార్చాలి. ఆ కీని మనం యూజ్ చేయలేము. మెకానికల్ కీబోర్డ్‌లో ఏంటంటే స్వాపబుల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ పర్టిక్యులర్ స్విచ్‌ని ఏదైతే ఉంటుందో దాన్ని రీప్లేస్ చేసి కొత్త స్విచ్‌ని అక్కడ పెట్టేసి మళ్ళీ దీన్ని కొత్త దానిలాగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మెకానికల్ కీబోర్డ్ అయితే యూజ్ అవుతుంది. నేను మీకు హైలీ రికమెండ్ అయితే చేస్తాను. మీరు మెంబ్రేన్ కీబోర్డ్ యూజ్ చేస్తుంటే మెకానికల్ కీబోర్డ్‌కి అయితే అప్‌గ్రేడ్ అయితే అవ్వండి. వీటిలో మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్విచ్‌లో ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్కువ సౌండ్ కావాలా, తక్కువ సౌండ్ కావాలా అని చెప్పి నేను మీకు రెడ్ స్విచెస్ ఉన్నటువంటి కీబోర్డ్‌ని అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఇవేంటంటే చాలా తక్కువ నాయిస్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి టైపింగ్ చేస్తున్నప్పుడు. అంటే మరి ల్యాప్‌టాప్ ఎంత శబ్దం చేస్తుంది అంత కాకపోయినా కొంచెం ఎక్కువగానే చేస్తాయి. బట్ మన రెగ్యులర్ యూజ్ చేసే విధానంలో మాత్రం నాయిస్ అయితే తక్కువగా అయితే ఉంటుంది. సో, ఆ 3 కీబోర్డ్స్ ఏంటి అంటే మొదటిది ఈవోఫాక్స్ అనే బ్రాండ్‌కి సంబంధించిన కటానా ఎస్ మినీ అని చెప్పి వైర్డ్ గేమింగ్ మన మెకానికల్ కీబోర్డ్ అయితే చూడటం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు రెడ్ స్విచెస్ అయితే చూడటం అయితే జరుగుతాయి. ఇది మీకు రూ. 1499 ప్రైస్ రేంజ్‌లో అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. రెండోది మీకు రెడ్ డ్రాగన్ అనే బ్రాండ్ నుంచి అయితే చూడటం అయితే జరుగుతుంది. సో, రెడ్ డ్రాగన్ K617 ఫిజీ అని చెప్పి 60% లేఅవుట్‌నైతే మనకి మెకానికల్ కీబోర్డ్ అయితే చూడటం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి వైర్డ్ అయితే చూడటం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు లీనియర్ రెడ్ స్విచెస్ అయితే చూడడం అయితే జరుగుతాయి. దీని ప్రైస్ అనేది రూ. 2400, రూ. 2500 ప్రైస్ రేంజ్‌లో అయితే దొరుకుతుంది. అమెజాన్‌లో రూ. 2305 అయితే కరెంట్ అయితే ఉంది. అండ్ మూడో కీబోర్డ్ గురించి మనం మాట్లాడుకుంటే కీరో బ్రాండ్‌కి అయితే ఉంది. కీరో నుంచి కీరో హైవీ 65 అని చెప్పి ఒక గేమింగ్ మెకానికల్ ఆర్‌జీబీ కీబోర్డ్ అనేది మనకి ఇక్కడ చూడటం అయితే జరుగుతుంది. సో, దీంట్లో మీకు ప్రీ లూబ్డ్ స్విచెస్ అయితే చూడడం జరుగుతాయి. ప్రీ లూబ్డ్ అంటే దీంట్లో మీకు లూబ్రికేట్ అయితే ఉంటుంది. అంటే మనం ఏదైతే కీ ప్రెస్ చేస్తాం కదా లోపల ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది. సో, కీ ప్రెస్ చేసినప్పుడు నాయిస్ అనేది ఆ లూబ్రికెంట్ ఏం చేస్తుందంటే తగ్గిచ్చేస్తుందనమాట. సో, కొంచెం మనకి తక్కువ సౌండ్ అనేది చూడడం అయితే జరుగుతుంది టైపింగ్ చేస్తున్నప్పుడు. సో, దీంట్లో మీకు 5 పిన్ యూనివర్సల్ సపోర్ట్ అయితే చూడడం జరుగుతుంది. 5 పిన్ అంటే మీరు జనరల్‌గా ఆ కీ స్విచెస్ ఏవైతే ఉంటాయో కదా వాటిలో మీరు మార్చుకోవాలనుకుంటే గనక యూనివర్సల్‌గా దొరికే మిగతా స్విచెస్ ఏవైనా సరే మీరు స్వాప్ అయితే చేసుకోవచ్చు. అదే మనం ప్రీవియస్‌గా మాట్లాడిన ఈవోఫాక్స్ గానీ లేదంటే రెడ్ డ్రాగన్‌లో గానీ ఏవి పడితే ఆ స్విచెస్‌ని యాడ్ చేయలేము. రెడ్ డ్రాగన్‌లో స్పెసిఫిక్‌గా ఓన్లీ రెడ్ డ్రాగన్ స్విచెస్ మాత్రమే యాడ్ చేయగలం. ఈవోఫాక్స్‌లోని కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. అదే కీరోలో అయితే గనక మీరు యూనివర్సల్‌లో దొరికే ఏ స్విచెస్ అయినా సరే దాంట్లో యాడ్ చేసి మీరు కస్టమైజేషన్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రైస్ అనేది రూ. 2499 ప్రైస్ రేంజ్ అయితే చూడడం జరుగుతుంది. అంటే రూ. 2500 ప్రైస్ రేంజ్‌లోనే మీకు మంచి మెకానికల్ కీబోర్డ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే గనక వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.